Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. టార్గెట్ 100/100లో భాగంగా 10th మ్యాథ్స్లోని 1 మార్క్ క్వశ్చన్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ సిరీస్లో భాగంగా 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్లో కూడా మొదటి 4 చాప్టర్స్లో ఉన్న ఆబ్జెక్టివ్ బిట్స్ని విత్ కాన్సెప్ట్ సహాయంతో ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3లో భాగంగా 5th అండ్ 6th చాప్టర్స్లోని 1 మార్క్ క్వశ్చన్స్ని విత్ కాన్సెప్ట్ సహాయంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అన్నమాట. ఇఫ్ nth టర్మ్ ఆఫ్ NAP is an equal to 2n minus 6 then match the following. అంటే మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని మనకి ఈ చాప్టర్ నుంచి అడిగే క్వశ్చన్ ఏ రూపంలో అడగవచ్చు అనమాట, మ్యాచింగ్ ఫామ్లో అడగవచ్చు అనమాట అకార్డింగ్ టు బ్లూ ప్రింట్. ఓకే, కాబట్టి మొదట నేను మ్యాచింగ్ సంబంధించిన క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఒక ఏపీలో nth టర్మ్ అనేది 2n minus 6 అయినట్లయితే మనం కింద మ్యాచ్ చేయాలన్నమాట. అప్పుడు A2 ఎంత అవుతుంది? A2 అంటే ఏంటి? సెకండ్ టర్మ్ అంటే n ప్లేస్లో 2 రాస్తాం. 2 2s are 4 మైనస్ 6 ఎంత అవుతుంది? -2 అవుతుంది. అంటే A2 ఎంత అనమాట? -2. నెక్స్ట్ A3 అంటే ఇక్కడ మనం n ప్లేస్లో 3 రాస్తాం. 2 3s are 6 -6 ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి A3 ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇంకా A4 ఎంత అవుతుంది అనమాట? 2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏ విధంగా మ్యాచ్ చేయాలి? 1 అని Cకి, అంటే ఇక్కడ 1 అని C మనకి ఓన్లీ Cలో ఉంది కాబట్టి ఇక్కడ C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే మనం ఆన్సర్స్ రాసేటప్పుడు ఏం చేస్తాం? క్వశ్చన్ నెంబర్ వేసి ఓన్లీ C అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇదంతా రాయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇన్ ఎన్ ఏపీ ఇఫ్ A ఈక్వల్ టు -2 D ఈక్వల్ టు 1. ఏ అంటే ఏమిటి? ఫస్ట్ టర్మ్. D అంటే కామన్ డిఫరెన్స్. ఒక ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏమో -2, D ఏమో కామన్ డిఫరెన్స్ అయినట్లు 1 అయినట్లయితే కింద మనం మ్యాచ్ చేయాలి. A1 అన్నా ఏ అన్నా ఒకటే కదా, దాన్ని మనం ఫస్ట్ టర్మ్ అంటాం. ఎంతది? -2 అంటే C అనమాట. A4 మనకి ఏఎన్కి ఫార్ములా ఏంటిది? జనరల్ ఫార్ము A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అనమాట. అప్పుడు మనకి A4 ఎంత అవుతుంది? A ప్లస్ 4 మైనస్ 1 అంటే 3D అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 4 ఉంటే 3 అవుతుంది, 5 ఉంటే 4, 10 ఉంటే 9 అవుతుంది. ఇలా డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఏ వాల్యూ తెలుసు ఎంత మనకి? -2 ప్లస్ 3 ఇంటూ D వాల్యూ 1. బాట్మాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి? ఫస్ట్ 2 ఇంటూ చేయాలి. 3 1s are 3. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 3లోంచి 2 మైనస్ చేస్తే 1. లార్జెస్ట్ నెంబర్ ప్లస్ నెంబర్ కాబట్టి +1 వస్తుంది. అది ఎక్కడుంది? మనకి ఏలో ఉంది. ఇంకా ఆటోమేటిక్గా A6 ఏమవుతుంది అనమాట? 3 అవుతుంది. అంటే మనకి 1 అని Cతో మ్యాచ్ చేయాలి. అలాగే 2 A అవుతుంది, అలాగే 3 B అవుతుంది. కాబట్టి ఇక్కడ C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఇన్ ఎన్ ఏపీ Sn ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2 దెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి Sn అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అనమాట. ఏమి ఇచ్చారంటే ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2 అని ఇచ్చారు. అప్పుడు S1 ఎంత అవుతుందంటే n ప్లేస్లో 1 రాసాం అనుకోండి, S1 వచ్చేస్తుంది. 1 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2/2. 2 గెట్స్ క్యాన్సిల్ 1. అంటే ఇక్కడ S1 ఎంత అవుతుంది అనమాట? 1 అవుతుంది. అంటే B. S3 అంటే ఇప్పుడు మనం n ప్లేస్లో 3 రాసాం అనుకోండి, 3 ఇంటూ 3 ప్లస్ 1 ఎంత అవుతుంది? 4/2. 2 టేబుల్ 4లో 2 టైమ్స్ 3 2s are ఎంత అవుతుంది? 6 అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉంది? మనకి Cలో ఉంది కదా, కాబట్టి S3 6 అవుతుంది. ఇంకా S5 ఎంత అవుతుందంటే 15 అవుతుంది. మనం కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఎలా మ్యాచ్ చేయాలి? 1C 2C 1B 1B 2C అంటే ఏ కదా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇన్ ఎన్ ఏపీ A3 ఈక్వల్ టు 5 D ఈక్వల్ టు -1. ఇంతకు ముందే చెప్పాను A3 యొక్క జనరల్ ఫామ్ ఏంటి? A ప్లస్ n మైనస్ 1 అంటే 3 - 1 అంటే 2 అవుతుంది కదా, 2D అవుతుంది అన్నమాట.
దీని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 5 ఇచ్చారు. అంటే d ఈక్వల్ టు -1 ఇచ్చారు. ఇందులో d ప్లేస్లో -1 రాయండి. a ప్లస్ 2 ఇంటూ -1 ఈక్వల్ టు 5 అవుతుంది. a ప్లస్ ఇంటూ మైనస్ -2 1 2 ఈక్వల్ టు 5. ఈ -2ని RH లో తీసుకెళ్తే 5 ప్లస్ 2 అంటే 7 అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ టర్మ్ a ఎంత అవుతుంది అనమాట 7 అవుతుంది. మనం ఏనే మనం a1 అని రాస్తాం. a1 ఈక్వల్ టు 7 అంటే 1 cతో మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ a2 అంటే మనకి a ప్లస్ d కదా, 2 - 1 అంటే 1d. ఏనేమో 7 ప్లస్ d ఎంత ఇచ్చారు ఇక్కడ -1 ఇచ్చారు. ప్లస్ మైనస్ కాబట్టి సపరేట్ చేస్తే 7 నుంచి 1 మైనస్ చేస్తే 6 అవుతుంది. అంటే ఇక్కడ a2 ఎంత అవుతుంది అనమాట 6 అవుతుంది. అలాగే a4 మనం చేయొచ్చు కావాలంటే a4 ఈక్వల్ టు a ప్లస్ 3d. a అంటే 7 ప్లస్ 3 ఇంటూ d అంటే -1. 7 ప్లస్ ఇంటూ మైనస్ -3 1 3 అంటే 4 అవుతుంది. కాబట్టి a4 4 అవుతుంది అనమాట. అంటే కరెక్ట్ మ్యాచింగ్ ఏంటనమాట 1c. నెక్స్ట్ 2a అంటే c అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ఏపీ sin 0 degrees, tan 45 degrees, cosecant 60 degrees, tan square 60 degrees. అంటే ఇక్కడ మనకి ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే కాన్సెప్ట్ని ట్రిగ్నామెట్రిక్తో లింక్ చేసి ఇచ్చారనమాట. మన కామన్ డిఫరెన్స్ అని మనం DNA లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా, దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? a2 మైనస్ a1 కానీ a3 మైనస్ a2 a4 మైనస్ a3 ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే వీటిని ఆన్సర్ చేయాలంటే మనకి ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ తెలియాలి. sin 0 వాల్యూ ఎంత 0, tan 45 వాల్యూ 1, కోసికంట్ 60 తెలియకపోతే sin యొక్క రెసిప్రోకల్ కదా కోసికంట్. sin 60 ఎంత 1/2, రెసిప్రోకల్ అంటే 2/1 అంటే 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ tan స్క్వేర్ 60, tan 60 వాల్యూ √3, స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది రూట్ పోతుంది 3 వస్తున్నాడు. ఇదనమాట ఏపీ. ఇప్పుడు మనకి a2 మైనస్ a1, a2 అంటే సెకండ్ టర్మ్ 1 మైనస్ a1 అంటే 0 కదా, 1 మైనస్ 0 ఎంత అవుతుంది అనమాట 1 అవుతుంది ఇక్కడ ఆన్సర్. సిక్స్త్ వన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ nth టర్మ్ ఆఫ్ an AP అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. మన ఏపీలో nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. అట్లాగే ఇందులో ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. హియర్ ఏ అంటే ఏమిటి మనకి ఫస్ట్ టర్మ్, అలాగే డి అంటే ఏంటి మనకి కామన్ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్. ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ x మైనస్ వై, x ప్లస్ వై అండ్ సో ఆన్ ఈజ్. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి మనకి d ఈక్వల్ టు a2 మైనస్ a1 ఈక్వల్ ఇక్కడ a2 సెకండ్ టర్మ్ ఎంత x మైనస్ a1 ఎంత x మైనస్ y. బ్రాకెట్ ఓపెన్ చేసినట్లయితే x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y, మైనస్ x ప్లస్ x గెట్స్ క్యాన్సిల్, y ఉంటుంది. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత అనమాట y అనమాట. నెక్స్ట్, ఇఫ్ ద nth టర్మ్ ఆఫ్ an AP ఈజ్ an ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ n, దెన్ కామన్ డిఫరెన్స్. అంటే ఇక్కడ మనకి nth టర్మ్ ఇచ్చారు, కామన్ డిఫరెన్స్ అడుగుతున్నారు. ఇక్కడ nth టర్మ్ ఎంత మనకి an ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ n. మనకి nth టర్మ్ తెలిస్తే ఏ టర్మ్ అయినా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టర్మ్ a1 కావాలనుకోండి, n ప్లేస్లో 1 రాస్తాం, 1 స్క్వేర్ మైనస్ 1, 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 0 అవుతుంది అనమాట. ఒకవేళ సెకండ్ టర్మ్ కావాలంటే మనం ఏం చేస్తాం, n ప్లేస్లో 2 రాస్తాం, 2 స్క్వేర్ మైనస్ 2, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 అంటే 2 అవుతుంది అనమాట. మన కామన్ డిఫరెన్స్ d వాల్యూ ఫార్ములా ఏంటి a2 మైనస్ a1. ఇక్కడ a2 అంటే 2 వచ్చింది, మైనస్ a1 అంటే 0 వచ్చింది కాబట్టి 2 మైనస్ 0 2 అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అనమాట 2 అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l. అందుకే మనం సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం నేర్చుకుంటాం, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d.
అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఈ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు అనమాట. n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు అనమాట. ఇక్కడ మనకి ఏపీలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి, అలాగే లాస్ట్ టర్మ్ కూడా తెలియాలి. ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ఏపీ యొక్క కామన్ డిఫరెన్స్ తెలియాలి, ఫస్ట్ టర్మ్ ఏంటో తెలియాలి, అలాగే మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలన్నమాట. ఇక్కడ ఎల్ అంటే ఏంటన్నమాట, లాస్ట్ టర్మ్. ఓకే, నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈజ్. అంటే న్యాచురల్ నెంబర్స్ ఏంటి మనకి 1, 2, 3 అండ్ సో అని, ఇవి న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే 10 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి. ఓకే, మనం ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. ఇది గుర్తున్నట్లయితే ఇది కూడా అప్లై చేయొచ్చు అనమాట. అంటే 10 ఇంటూ 10 ప్లస్ 1/2, 10 ఇంటూ 10 ప్లస్ 1 అంటే 11/2, 2 టేబుల్ 5 టైమ్స్ అంటే 11 5 55 అవుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది, 55. ఒకవేళ మీకు ఐడియా లేనట్లయితే ఈ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ S10 ఫస్ట్ 10 టర్మ్స్ కదా, 10/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ 10, 2 టేబుల్ ఇందులో 5 టైమ్స్, 5 ఇంటూ 1 ప్లస్ 10 అంటే 11 కదా, 5 11 55. ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఇందులో అడిగే క్వశ్చన్ మనకి అకాడమిక్ స్టాండర్డ్ అయిన రీజనింగ్లో పార్ట్గా అడగడానికి అవకాశం ఉందన్నమాట. అది కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో అడగవచ్చు అనమాట. ఫస్ట్ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అవి కూడా మనకి స్టేట్మెంట్స్ రూపంలో ఉండొచ్చు, లేకపోతే స్టేట్మెంట్స్ అసర్షన్ అండ్ రీజన్ టైప్లో ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ రూపంలో ఉన్న క్వశ్చన్స్ని అంటే రీజనింగ్ సంబంధించిన అకాడమిక్ స్టాండర్డ్లో భాగంగా అడుగుతున్నారు కాబట్టి మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అడగడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏ బి అనేవి. ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియంట్. ఇక్కడ మనకి సిమిలర్ కాంగ్రియంట్ అనే డిఫరెన్స్ తెలియాలన్నమాట. మనకి కాంగ్రియంసీ గురించి ఏమో 9th క్లాస్లో నేర్చుకుంటాం, సిమిలారిటీ గురించి ఏమో 10th క్లాస్లో నేర్చుకుంటాం. మనం 2 ఫిగర్స్ ఎప్పుడు సిమిలర్ ఫిగర్స్ అవుతాయి, ఎప్పుడు కాంగ్రియంట్ ఫిగర్స్ అవుతాయి అంటే మనకి 2 ఫిగర్స్ యొక్క షేపు అండ్ సైజ్ రెండు కూడా సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు అవి కాంగ్రియంట్ ఫిగర్స్ అవుతాయి అన్నమాట. అలా కాకుండా ఓన్లీ షేప్ మాత్రమే సేమ్ ఉంది, సైజు డిఫరెంట్గా ఉంది, ఒకటి చిన్నగా ఉంది ఒకటి పెద్దగా ఉంది, అప్పుడు మనం వాటిని ఏమంటామంటే సిమిలర్ ఫిగర్స్ అంటాం. ఒక పర్సన్ యొక్క 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకున్నాం అనుకోండి, రెండిట్లోనే ఆ పర్సన్ సేమ్ ఉంటుంది, సైజ్ కూడా సేమ్ ఉంటుంది, కాబట్టి ఇవి రెండు కాంగ్రియంట్ అవుతాయి. అలా కాకుండా ఒకే పర్సన్ యొక్క ఒక స్టాంప్ సైజ్ ఫోటో, అట్లాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నాం అనుకోండి, షేప్ ఒకలాగే ఉంటుంది, రెండు ఫొటోస్లోనూ ఒకలాగే ఉంటాడు, కానీ సైజు మారిపోతుంది. లేకపోతే ఒకే గాలి యొక్క 2 బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇవి కాంగ్రియంట్ అవుతాయి, ఎందుకంటే షేపు సేమ్ ఉంటుంది, సైజ్ కూడా సేమ్ ఉంటుంది. అలా కాకుండా ఒక పెద్ద అమ్మాయి ఒక చిన్న అమ్మాయి యొక్క బ్యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, షేప్ సేమ్ ఉంటుంది కానీ సైజ్ డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి ఇవి ఓన్లీ సిమిలర్ ఫిగర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఆల్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియంట్. అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి, షేప్ మాత్రమే సమానంగా ఉండేది, కానీ కాంగ్రియంట్ అవ్వాలంటే సైజ్ కూడా సమానంగా ఉండాలి, కానీ ఇక్కడ లేదు కదా, కాబట్టి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అన్నమాట. నెక్స్ట్ ఆల్ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే తెలుసు, ఒక యాంగిల్ 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ది హైపోటెన్యూస్ కానీ సైడ్స్ ఇంకో 2 ఉన్నాయి కదా, అవి 2 ఈక్వల్గా ఉండాలి, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం అన్నమాట. మనకి 2 రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఎప్పుడు కూడా సిమిలర్ అవుతాయి. అట్లా కాకుండా ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అడిగినప్పుడు అవి సిమిలర్ అవ్వాలనే రూల్ ఏమీ లేదనమాట. ఓకే, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి అంటే స్టేట్మెంట్ ఏ రాంగ్, స్టేట్మెంట్ బి ట్రూ అనమాట. అంటే ఫస్ట్ ఇది ఫాల్స్, సెకండ్ది ట్రూ. ఎక్కడ ఉంది మనకి, సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. మనకి సిమిలర్ ఫిగర్స్ని ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే
మనం వేటిని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక మెజర్మెంట్ సరిపోతుందో అవి ఆల్వేస్ సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్కిల్ని డ్రా చేయాలనుకోండి, ఒక రేడియస్ ఇస్తే చాలు కదా, కాబట్టి సర్కిల్స్ ఆల్వేస్ సిమిలర్ అవుతాయి అన్నమాట. అలాగే స్క్వేర్ని డ్రా చేయాలంటే మనకు ఒక సైడ్ ఇస్తే చాలు, ఎందుకంటే అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మనం డ్రా చేసేయగలుగుతాం. కాబట్టి స్క్వేర్స్ ఆల్వేస్ సిమిలర్ అవుతాయి. అట్లాగే ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్, అవి కూడా మనకి ఒక సైడ్ ఇస్తే మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ డ్రా చేయగలం కదా, కాబట్టి ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. కానీ అలానే మిగిలిన ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలంటే కొన్ని స్పెషల్ కేసెస్లోనే సిమిలర్ అవుతాయి, వాటిని సిమిలారిటీ క్రైటీరియాని బేస్ చేసుకుని ప్రూఫ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ది ట్రూనే, కానీ ట్రయాంగిల్స్ అన్నారు, ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్నే వాడలేదు. ట్రయాంగిల్స్ అవి ఏవైనా కావచ్చు, అవి సిమిలర్ అవ్వాలనే రూల్ ఏమీ లేదు, కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఏ ట్రూ, బి ఫాల్స్, అంటే డి కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, స్టేట్మెంట్ ఏ ఆల్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఇప్పుడే చెప్పుకున్నా కదా, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ డ్రా చేయడానికి మనకు ఒక మెజర్మెంట్ సరిపోతుంది కాబట్టి ఇవి ఆల్వేస్ సిమిలర్ అవుతాయి. ఆల్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, కానీ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ స్కాలన్ ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలనే రూల్ ఏమీ లేదు, కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ ఏ ట్రూ, బి ఫాల్స్, అంటే డి కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. అంటే మనం క్వశ్చన్ నెంబర్ వేసి ఒక డి అని రాస్తే సరిపోతుంది, మనకు మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, స్టేట్మెంట్ ఏ ఇఫ్ ఎనీ టూ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. అంటే ఇక్కడ మనకి రెండు ట్రయాంగిల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే రెండు ట్రయాంగిల్స్లో ఏవైనా రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్కి ఈక్వల్గా ఉంది, ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంది అనుకోండి, అప్పుడు ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి అంటాడు అనమాట. మనం సిమిలారిటీ క్రైటీరియాస్ అని 3 నేర్చుకుంటాం. ఏంటంటే అవి ఏఏఏ అంటే యాంగిల్, ఎస్ఎస్ఎస్ అంటే సైడ్, ఎస్ఏఎస్ అంటే యాంగిల్ అంటే ఏమిటి, మనకి ఏవైనా 2 ట్రయాంగిల్స్లో 3 యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్, అంటే ఫస్ట్ ట్రయాంగిల్లోనే 3 యాంగిల్స్, సెకండ్ ట్రయాంగిల్లోనే 3 యాంగిల్స్కి ఈక్వల్ అయితే ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి అన్నాడు. కానీ ఇక్కడ మనకి 2 యాంగిల్స్ అని ఇచ్చాడు, మరి సిమిలర్ అవుతాయో లేదా ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే, మనకి ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 అనుకుందాం, ఇది 60 అనుకుందాం, అప్పుడు ఇది 50, ఇది 60 అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం థర్డ్ యాంగిల్ చెప్పొచ్చు కదా, ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 110. 180లోంచి 110 మైనస్ చేస్తే 70 వస్తుంది, అప్పుడు ఇక్కడ కూడా 70 వస్తుంది కదా, అటు ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఈక్వల్ అయిపోతుంది. అంటే రెండు ట్రయాంగిల్స్లో రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి మనం ఏ సిమిలారిటీ క్రైటీరియా ప్రకారం ఆ రెండు సిమిలర్ అని చెప్పేసేయచ్చు. కాబట్టి రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాలంటే ఓన్లీ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయి చూపిస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ. నెక్స్ట్ ఇఫ్ వన్ యాంగిల్ అండ్ ఎనీ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ దెన్ దే ఆర్ సిమిలర్. అంటే ఇక్కడ మనకి రెండు ట్రయాంగిల్స్లో ఒక యాంగిల్ ఈక్వల్గా ఉంది, అలాగే ఎనీ 2 కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్, అంటే మిగిలిన ఇంకొక రెండు ఏవైనా 2 సైడ్స్ అనమాట, ఈ సైడ్ కావచ్చు, ఈ సైడ్ కావచ్చు, అయితే అప్పుడు రెండు సిమిలర్ అవుతాయి అంటున్నాడు. కానీ అలా చెప్పలేము. ఇక్కడ మనకి ఎస్ఏఎస్ రూల్ అంటే రెండు ట్రయాంగిల్స్లో ఒక కరస్పాండింగ్ యాంగిల్ ఈక్వల్ అయ్యి దాని ఇంక్లూడెడ్ సైడ్స్ కొన్న రేషియో ఈక్వల్ అయితే అప్పుడు ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏమంటే ఇంక్లూడెడ్ యాంగిల్, అంటే ఆ 2 సైడ్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఈక్వల్గా ఉండాలి. కాబట్టి మనకి ఇది ఫాల్స్ అని అర్థమైపోతుంది కదా. అంటే ఇక్కడ మనకి ఏ ట్రూ, బి ఫాల్స్. నెక్స్ట్ గివ్ 2 ఎగ్జాంపుల్స్ టు సిమిలర్ ఫిగర్స్. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, సర్కిల్స్, స్క్వేర్స్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్, నెక్స్ట్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఇవి ఆల్వేస్ సిమిలర్గా ఉంటాయి అనమాట. కాబట్టి అవి రాసేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ అనమాట. ట్రయాంగిల్ ఏపీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అండ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 50, యాంగిల్ బి ఈక్వల్ టు 60, దెన్ యాంగిల్ ఆర్. మనం సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ రెండు నేర్చుకుంటాం. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షనల్, అంటే వాటి రేషియో ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు ఏకి కరస్పాండింగ్ యాంగిల్ పి అవుతుంది,
బికి కరస్పాండింగ్ యాంగిల్ క్యూ అవుతుంది, సికి కరస్పాండింగ్ యాంగిల్ ఆర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏ తెలిస్తే పి తెలిసినట్లే. ఏ వాల్యూ 50 కాబట్టి పి వాల్యూ ఎంత 50, బి వాల్యూ 60 కాబట్టి క్యూ వాల్యూ ఎంత 60. మనం ఆర్ ఎంత అని అడుగుతున్నారు. ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకు 180 వస్తుందని తెలుసు కదా. కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 110. 180లోంచి 110 మైనస్ చేస్తే 70. కాబట్టి యాంగిల్ ఆర్ ఎంత అవుతుందన్నమాట 70 degrees అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఏఏఏ, ఎస్ఎస్ఎస్, ఎస్ఏఎస్ సిమిలారిటీ క్రైటీరియాస్ని మీరు బై హార్ట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్టేట్ థేల్స్ థీరం ఆర్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. అంటే థీరం నెంబర్ 6.1 అనమాట. మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటే ఏంటనమాట, థీరం నెంబర్ 6.1 ఏం చెప్తుంది మనకి, ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారల్గా ఒక లైన్ని డ్రా చేసినప్పుడు అది మిగిలిన 2 సైడ్స్ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా. అప్పుడు అది మిగిలిన 2 సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏడి బై డిబిఐ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయ్యేటట్లు. దీన్నే మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటాము, థేల్స్ థీరం అంటారు. ఎందుకంటే దాన్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి పేరు థేల్స్ కాబట్టి. నెక్స్ట్ స్టేట్ కాన్వర్స్ ఆఫ్ థేల్స్ ఆర్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. అంటే థీరం నెంబర్ 6.2 అనమాట. ఆ డెఫినేషన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అదేం చెప్తుంది, ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక లైన్ 2 సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేసినట్లయితే అది థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటుంది. అంటే డిఈ ఈజ్ ప్యారల్ టు బీసీ అని చెప్తున్నాడు. ఇక్కడేమో డిఈ ఈజ్ ప్యారల్ టు బీసీ అయితే ఏడి బై డిబి ఈజ్ కూడా ఏఈ బై ఈసీ అవుతుందని బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం చెప్తుంది. దాని కాన్వర్స్ ఏం చెప్తుంది, ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏడి బై డిబి ఈజ్ కూడా ఏఈ బై ఈసీ అయ్యేటట్లు డిఈ అనే లైన్ ఉన్నట్లయితే అది థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటుందని చెప్తున్నాడు. ఇది కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఆల్వేస్ నాట్ సిమిలర్. అంటే క్రింది వాటిలో ఏది ఎల్లప్పుడూ సిమిలర్ కాదు అంటాడు అనమాట. సర్కిల్స్ ఆల్వేస్ సిమిలర్, అలాగే కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. స్క్వేర్స్ ఆల్వేస్ సిమిలర్, ఇది కరెక్ట్ ఆన్సర్స్ కాదు. ట్రయాంగిల్స్ ఆల్వేస్ సిమిలర్ కాదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈక్వల్ ట్రయాంగిల్స్ కూడా ఆల్వేస్ సిమిలర్ కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ కాదు. అంటే ఇక్కడ మనకి సి అనేది కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ట్రయాంగిల్స్ అనే చాప్టర్లో లిమిటెడ్గా ఉంటాయి మనకి కాన్సెప్ట్స్. ఆ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నట్లయితే ఈ చాప్టర్ నుంచి అడిగే ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పార్ట్లో మరొక 2 చాప్టర్స్లోని 1 మార్క్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.